సీనియర్ గాయకులు రామాచారి గారు స్థాపించిన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రజతోత్సవ వేడుకలు జరుపుకోబోతున్న వేళ ఆ అకాడమీలో సాంగ్స్ నేర్చుకున్న రమ్య బెహ్రా గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి రజతోత్సవ వేడుకల గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ రజతోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. 25th యానివర్సరీ జరుపుకుంటున్నాం మేము. ఇప్పటి వరకు ఎంతోమంది గాయకుల్ని పరిచయం చేశారు రామాచారి సార్. ఇంకా ముందుగా కూడా ఎంతోమంది టాలెంటెడ్ సింగర్స్ రాబోతున్నారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ 25th యానివర్సరీ. మీరు అకాడమీలో ఎప్పుడు జాయిన్ అయ్యారండి? నేను నా 7th క్లాస్లో జాయిన్ అయ్యానండి. యా, అంటే ఎన్ని ఇయర్స్ సార్ దగ్గర మీరు నేర్చుకున్నారు? అవును, ఆల్మోస్ట్ ఒక 10 yearsకి మించే నేర్చుకున్నాను. సో మెనీ ఎక్స్పీరియన్సెస్, మెనీ చాలా మైక్ పట్టుకోవడం నుంచి మన పర్సనాలిటీ ఎలా బిల్డప్ చేసుకోవాలి అక్కడి వరకు చాలా చాలా మంచి విషయాలు నేర్పించారు సార్. అండ్ నా పర్సనాలిటీ చాలా డెవలప్ అయింది ఎల్ఎంఏలో జాయిన్ అయ్యాక. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అంటే ఒక చైల్డ్ నుంచి సార్ దగ్గర మొత్తం అంతా నేర్చుకున్నారు. ఎస్, అవును. ఎల్ఎంఏలో నేర్చుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఆఫర్ ఎప్పుడు వచ్చిందండి? వెంగమాంబ అని కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడానండి. అది చిన్న మీనా గారికి పాడాను. నేను మా 8th క్లాస్ ప్రాబబ్లీ. సో అది నా ఫస్ట్ అవకాశం. బాహుబలిలో మీకు అవకాశం ఎలా వచ్చిందండి? అదే వెంగమాంబలో పాడాక ఒక 2 years తర్వాత మళ్ళీ రాజన్నాలో పాడాను కోరస్. తర్వాత సార్ కీరవాణి సార్ దగ్గర కోరస్ పాడుతూ అప్పుడు బాహుబలిలో ఆపర్చునిటీ వచ్చిందనమాట. యా, అంటే మామూలుగా సింగర్స్ అనేవాళ్ళు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లోనే ఉంటారు, ఫోర్గ్రౌండ్కి రారు. బాహుబలి తర్వాత సింగర్స్ కొంచెం ఎవరో ఏ పాట పాడుతున్నారు అనే విషయం కూడా ప్రజలకు తెలుస్తుంది. అలా ఇప్పుడు మీరు రీసెంట్గా ఏ సినిమాలకు పాడారండి? నేను రీసెంట్ అంటే స్కందాలో పాడానండి, తర్వాత శాకుంతలంలో పాడాను, తర్వాత సీతారామంలో పాడాను, తర్వాత ఆదికేశవాలో పాడాను. సో ఇంకా రిలీజ్కి ఉన్నాయి కొన్ని. సంక్రాంతికి రాబోతున్న సినిమాలో గుంటూరు కారంలో కూడా పాడారని ఉంటుంది. లేదు, పాడలేదండి. అంటే సంక్రాంతికి 5 సినిమాలు రాబోతున్నాయి, వీటిలో మీరు ఏదైనా పాడారండి? అది మనం రిలీజ్ అయితే కానీ చెప్పలేం కదండి. సో యా. ఓకే అండి, థ్యాంక్ యూ. విషయాలు